గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ప్రదర్శించి నీ పెంపుడు కుక్కలతో మొరిగితే బిడ్డ జోగురామన్న నేను భయపడడానికి నా పేరు కంది శ్రీనివాసరెడ్డి, నేను బీజేపీ కార్యకర్తను. నీ బండారం అంతా ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి డబ్బుల్ని దోసుకొని నీ చిన్న కొడుకు అదే హైదరాబాద్ లో ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు, నువ్వు నీ పెద్ద కొడుకు కలిసి ఆదిలాబాద్ ని దోసుకున్న పైసలు ఎక్కడెక్కడ భూములు కొన్నారో బిడ్డ అన్ని ప్రజల దగ్గరనే, ఆదిలాబాద్ ప్రజల దగ్గర. వెయిట్ చేయి, టైం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు బయట పడతాయి అవి. నీకు అంత నమ్మకం ఉంటే నేను పోయినసారి కూడా సవాల్ చేసిన, నువ్వు చాలా పుణ్యాత్మునివైతే, నువ్వు చాలా ఎటువంటి అవినీతి మకిలి లేని వ్యక్తివైతే ఈడీకి లేఖ రాద్దామని చెప్పిన, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లేఖ రాద్దాం, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిద్దాం అని చెప్పిన. సిబిఐని అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం రానిస్తలేదు. మీరు తాళం వేసుకొని మీ ఇంట్లో మీరే కూర్చున్నారు, లోపల నుంచి గడియ పెట్టుకొని సిబిఐని రావద్దని. మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా లేఖ రాద్దాం. 5 ఎకరాల భూమి కుటుంబంలో పుట్టినటువంటి జోగురామన్న 5,000 కోట్లు ఎట్లా సంపాదించిండు అని ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పు.